సో హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు అయితే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అయితే చూడబోతున్నాం అనమాట. సో ఇదైతే మనం ఇంతకుముందు పైథాన్లో అయితే డీప్గా డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడైతే మనకు ఈ వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంతైతే కావాలో అంతైతే డిస్కస్ చేద్దాం అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మీకు తెలుసు. ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ దీని గురించి అయితే నేను పైథాన్లో ఇన్ డెప్త్ వీడియో అయితే ఒకటి చేసి పెట్టాను, డెడికేటెడ్ మన యూట్యూబ్ ఛానల్లో. యాజ్ ఆఫ్ నో ఐ జస్ట్ లైక్ బ్రీఫ్ ఇట్ అవుట్. అంటే సేమ్ కాన్సెప్ట్ మొత్తం సేమ్ ఉంటుంది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకున్నా, బట్ దెన్ నువ్వు రాసే సింటాక్స్ ఏదైతే ఉంటుందో అది మారుతుంది అనమాట. అండ్ దెన్ కొన్ని కాన్సెప్ట్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అంతే. సో దట్స్ ఇట్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, సో ఇట్స్ లైక్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఆబ్జెక్ట్స్. క్లాసెస్ అంటే ఏంటిది, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, దీని చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి. సో ఎన్క్యాప్సులేషన్ ఇస్ నథింగ్ లైక్ హైడింగ్ డేటా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ సమ్ ఇంపార్టెంట్ డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆస్తి పత్రాలు ఏమైనా ఉంటాయి కదా, దట్ షుడ్ బి యాక్సెసిబుల్ ఓన్లీ టు సమ్ పర్టికులర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండకూడదు అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ డేటా విల్ కీప్ ఇట్ ఇన్ ప్రైవేట్ వేరియబుల్స్ అనమాట. సో ఇట్స్ లైక్ అది రెస్ట్రిక్టెడ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. అంటే మీ నాన్న అవ్వనివ్వండి, అమ్మ అవ్వనివ్వండి, నువ్వు అవ్వనివ్వండి, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, లైక్ లైక్ ప్రైవేట్ డేటా, అది వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు, బయట వాళ్ళు వచ్చి దాన్ని చూడలేరు కదా. సంథింగ్ లైక్ దట్ అనమాట ఎన్క్యాప్సులేషన్ అంటే. సో అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్హెరిటెన్స్. సో అంటే ఇంతకుముందు నువ్వు ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్లో కొన్ని ఏమైనా లైక్ డిఫైన్ చేసి ఉంటావు, దాన్ని మళ్ళీ నువ్వు వేరే క్లాస్లో తెచ్చి వాడుకోవడం కానీ. అండ్ దెన్ పాలిమార్ఫిజం అని ఉంటుంది. సో ఇట్స్ లైక్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దానికి సేమ్ మెథడ్ ఆర్ ఫంక్షన్ కాల్ ఉంటే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం అనమాట. ఐ జస్ట్ లైక్ హ్యావ్ గివెన్ డెఫినేషన్స్ ఓవర్ హియర్. మీరు ఇన్ డెప్త్ ఈ కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే జస్ట్ యూ కెన్ గో టు youtube.com అయితే వెళ్ళండి. దాని తర్వాత మన ఛానల్ ఉంటుంది కదా, సో ఇక్కడికి వెళ్తే సో ఇక్కడ నేను పైథాన్కు సంబంధించి ఇక్కడ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్, దీంట్లో నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, సో సేమ్ అంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దానికి సంబంధించి పైథాన్లో కొంచెం ఇన్డెప్త్గా అయితే ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మేబీ మీరు ఇన్డెప్త్ కావాలి అనుకుంటే ఈ వీడియోని అయితే చేయొచ్చు, అది యాక్చువల్లీ పైథాన్ లాంగ్వేజ్లో ఉంది. సో ఇంకా నాకు ఇన్డెప్త్ ట్యుటోరియల్స్ కావాలి అని అనుకుంటే ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని సర్చ్ చేయండి. ఊప్స్ కాన్సెప్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని సర్చ్ చేస్తే మీకు చాలా డాక్యుమెంటేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. జస్ట్ లైక్ గో టు ఎనీ అదర్ వెబ్సైట్. ఇక్కడ మీరు ఈ డాక్యుమెంటేషన్ చదివితే మీకు నీట్గా అర్థమైపోతుంది భయ్య, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది ఇన్ డెప్త్ అర్థమైపోతుంది. సో యాజ్ ఆఫ్ నో నేను మన వెబ్ డెవలప్మెంట్ కోర్స్కి అయితే ఎంత కావాలో అంతే ఫోకస్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇన్ డెప్త్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే యూ క్యాన్ రెఫర్ టు దీస్ పర్టికులర్ వెబ్సైట్స్. సో ఎస్ దట్స్ ఇట్. ఇదేంటిది క్లోజ్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి, వాటిని అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈజ్ లైక్ ఫస్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే చెప్పలేగా మీకు. సో క్లాస్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లాస్ ఇస్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కార్ అనుకోండి, లైక్ కార్ అనుకోండి. సో కార్లో మనకు మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ పేరు చెప్పండి, BMW అనుకోండి, ఆడి కార్ అనుకోండి, అండ్ దెన్ ఇంకా ఉంటాయి కదా రేంజ్ రోవర్. సో ఇలా డిఫరెంట్ కార్స్ ఉంటాయి. సో అవన్నీ మనకు వాటిని మనం ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం అనమాట. సో అది మొత్తం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కార్ పేర్లు ఇప్పుడు చెప్పా కదా, దోస్ ఆర్ లైక్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ క్లాస్ అనమాట. అంటే మెయిన్ మనకేముంటుంది, అది కార్ ఉంటుంది, దాని కింద లైక్ కార్ పేర్లు ఉంటాయి కదా, డిఫరెంట్ కార్లు ఉంటాయి విత్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్. మనం వాటిని అయితే మనం ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం అనమాట. బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని క్లాస్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒక క్లాస్ని అయితే డిక్లేర్ చేస్తున్నా, క్లాస్ పర్సన్ అని చెప్పేసి మనం ఇట్లా పారాంథసిస్ అయితే ఓపెన్ చేస్తాం అనమాట. దాని లోపల కన్స్ట్రక్టర్ రాయాలి భయ్య. ఎందుకు కన్స్ట్రక్టర్ రాయాలంటే మనం ఆబ్జెక్ట్ యొక్క ఇనిషియల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో అవి మనం ఇనిషియలైజ్ చేయడానికి ఈ కన్స్ట్రక్టర్ అయితే రాస్తాం అనమాట. సో కన్స్ట్రక్టర్ అయితే రాస్తున్నా. సో ఈ పర్టికులర్ అంటే మనం ఏదైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ది, దానికి సంబంధించి ఇప్పుడు లైక్ దిస్ అంటే ఆ పర్టికులర్ ఏంటిది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, దానికి సంబంధించి భయ దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు మనం నేమ్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అది నెక్స్ట్ చూపిస్తాం మీకు, అది స్టోర్ అవుతుంది. దాని తర్వాత దిస్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్ అన్నప్పుడు ఏజ్ ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఇక్కడ అది స్టోర్ అవుతుంది. అది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అనదర్ మెథడ్, ఆ గ్రీట్ అని అయితే ఇంకొక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాం ఇన్సైడ్ దిస్ క్లాస్ ఓన్లీ. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కార్ ఉంటుంది, కార్లో నువ్వు మెథడ్
మెథడ్స్ అంటే ఏమని చెప్తావు అంటే కార్ని మనం తోలొచ్చు, కార్ బ్రేక్ వేయచ్చు, గేర్ మార్చొచ్చు, ఇవన్నీ లైక్ డిఫరెంట్ మెథడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అ కార్. సో ఇప్పుడు పర్సన్, దీనికి సంబంధించి మనం ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఒక పర్సన్ని నువ్వు గ్రీట్ చేయాలంటే ఎలా గ్రీట్ చేస్తావు? హలో మై నేమ్ ఇస్ దిస్ అండ్ ఐఎమ్ దిస్ ఇయర్స్ ఓల్డ్ అని, ఐ మీన్ లైక్ సంథింగ్ లైక్ దిస్ ఏదో రాస్తున్నాను నేను, ఐ మీన్ లైక్ console.log అని రాస్తున్నా. దిస్ ఇస్ హౌ వి గ్రీట్ అన్నట్టుగా. సో దీస్ ఆర్ లైక్ మెథడ్స్ అనమాట. అంటే లైక్ వాట్ ఫంక్షనాలిటీస్ యూ కెన్ డూ విత్ దోస్ ఆబ్జెక్ట్స్ అన్నట్టుగా అనుకోవచ్చు మేబీ నువ్వు. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే గ్రీట్ ఆఫ్ అనేది ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నా. సో ఇన్సైడ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు రైట్ console.log హలో మై నేమ్ ఈస్, నా పేరు ఏంటిది అంటే సో దిస్ డాట్ నేమ్, ఈ పర్టికులర్ మనం ఏదైతే అజైన్ చేసి ఉంటామో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి దిస్ డాట్ నేమ్ అన్నప్పుడు సో ఆ పర్టికులర్ నేమ్ వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత దిస్ డాట్ ఏజ్ అన్నప్పుడు ఏజ్ ఏదైతే మనం లైక్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చింటామో అదైతే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలని అయితే చూద్దాం. సో ఇదైతే మనం క్లాస్ని డిఫైన్ చేసాం భయ్య. అంటే పర్సన్ని ఒక క్లాస్ ఉంది, దాని లోపల మనం ఒక కన్స్ట్రక్టర్ని రాసాం. ఎందుకంటే వీఆర్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఓ దేర్. దాని తర్వాత కొన్ని మెథడ్స్ రాసుకున్నాం. గ్రీట్ ఆఫ్ అనేది ఒక మెథడ్ రాసాం. దాని తర్వాత హౌ డు వి క్రియేట్ దిస్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం ఎలా అంటే వీఆర్ జస్ట్ లైక్ కాన్స్టెంట్ రాసేసి person1 person2 అని అయితే రాస్తున్నా. రెండు ఆబ్జెక్ట్ ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ new అని అయితే రాయాలి భయ్య. new అని రాసేసి పర్సన్ ఆఫ్. ఇప్పుడు నాకు ఇక్కడ నేను కన్స్ట్రక్టర్లో నేమ్ అండ్ ఏజ్ని నేను పారామీటర్స్గా పాస్ చేస్తున్నా కాబట్టి ఐఎమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు గివ్ నిహార్ అని ఇస్తున్నా. దాని తర్వాత 20 అని ఇస్తున్నా. సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు యూ షుడ్ రైట్ లైక్ సేమ్, ఇది సింటాక్స్ ఇలానే ఫాలో అవ్వాలి. న్యూ పర్సన్ అక్షయ్ 23. సో రెండు ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో person1 పేరు ఏంటిది భయ్య? నిహార్. అండ్ దెన్ ఇక్కడ person1 అంటే మనకు ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ person2 అంటే మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఆల్సో ఇక్కడ క్లాస్ పర్సన్ అన్నప్పుడు దట్స్ వేర్ వీఆర్ డిఫైనింగ్ క్లాస్ అనమాట. సో person1 అండ్ person2 ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద పర్సన్ క్లాస్కి అవి ఆబ్జెక్ట్స్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మెయిన్ మనకు పర్సన్ అనేది క్లాస్ అవుతుంది, person1 person2 అనేది ఆబ్జెక్ట్స్ అవుతాయి మనకు. సో ఇక్కడ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ లైక్ console.log person1.name అంటున్నాం, console.log person2.age అంటున్నాం. సో వీఆర్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అనమాట ఇక్కడ. సో అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ మనం వీఆర్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్కి సంబంధించి మెథడ్స్ ఏవైతే ఉంటాయో మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ person1.greet అన్నప్పుడు ఇది కాల్ అవుతుంది. అండ్ దెన్ person2.greet అన్నప్పుడు నెక్స్ట్ ఈ పర్టికులర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కాల్ అవుతుంది. సో జస్ట్ లైక్ కాపీ పేస్ట్ చేసి రన్ చేసి చూద్దాం, అప్పుడు మనకు నీట్గా అర్థమవుతుంది. సో వీఆర్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు కాపీ దిస్. మీకు హోల్ కోడ్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూడండి మనం ఆబ్జెక్ట్స్ని అయితే ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసాం కదా. సో వీఆర్ జస్ట్ లైక్ trying to access those object properties and their methods. So object properties ని యాక్సెస్ చేయాలి అని అంటే we use dot operator. person1.name అన్నప్పుడు నిహార్ అని ప్రింట్ అవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇక్కడ నిహార్ ఉంది పేరు కాబట్టి. person2.age అన్నప్పుడు ఇక్కడ మనం ఏజ్ ఎంత అంటున్నాం? 23 అని అంటున్నాం కాబట్టి person2కు సంబంధించి ఏజ్ అయితే ఇక్కడ ప్రింట్ అవుతుంది భయ్య. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత person1.greet అన్నప్పుడు హలో మై నేమ్ ఈజ్ నిహార్ అండ్ ఐ ఆమ్ 20 years old అని అయితే ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నేను person2.greet అన్నప్పుడు హలో మై నేమ్ ఈస్ అక్షయ్, ఐ ఆమ్ 23 years old అని అయితే ప్రింట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు రన్ దిస్. చూడండి ఫస్ట్ నిహార్ అని అయితే ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే నేను person1.name అంటున్నా. person2.age అన్నప్పుడు person2 ఏజ్ ఎంత ఉంది భయ్య? 23. సో అది ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత వీ హ్యావ్ లైక్ person1.greet కాబట్టి నిహార్కి సంబంధించి ప్రింట్ అయింది. person2.greet అన్నప్పుడు అక్షయ్కి సంబంధించి ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ హౌ లైక్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వర్క్ ఇన్ జావా స్క్రిప్ట్. సేమ్ పైథాన్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు ఆ వీడియోలో అలానే ఉంటుంది. సో ఇంకా ఇండెప్త్ అండర్స్టాండింగ్ కావాలంటే అక్కడ వేరే ఎగ్జాంపుల్ అయితే ఉంది. సో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎగ్జాంపుల్ అనుకుంటుంది, ఒక జస్ట్ లైక్ దాన్ని చెక్అవుట్ చేయండి భయ్య. సో ఎస్ దట్స్ ఇట్ అబౌట్ దిస్. ఇదైతే అయిపోయింది. సో విల్ జస్ట్ సీ అగైన్. సో యా, దిస్ ఆపరేటర్ దీనికి సంబంధించి చెప్పా కదా ఇన్ జావా స్క్రిప్ట్, దిస్ ఆపరేటర్ ఈస్ టిపికలీ యూజ్డ్ ఇన్ ది కన్స్ట్రక్టర్ ఆఫ్ ఎ క్లాస్ టు రెఫర్ టు ద కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? ఇక్కడ నిహార్ అనేది అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిహార్ అంటున్నా కదా, ఇది కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై person1. సో ఇక్కడ దిస్ డాట్ నేమ్ అన్నప్పుడు నిహార్, దిస్ డాట్ ఏజ్ అన్నప్పుడు 20. సో ఇట్లా రెఫర్ అవుతుంది అనమాట. దిస్ డాట్ అని వాడినప్పుడు మనం ఇక్కడ ఏంటిది, ఇక్కడ దిస్ ఆపరేటర్ అయితే ఉందో దానికి సంబంధించి చెప్తున్నాం. సో ఆల్సో ఇంకా దానికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశా. సో మేక్ షూర్ యూ గో త్రూ దిస్ పర్టికులర్ నోట్స్. అండ్ దెన్ దాని తర్వాత we have another one example దానికి సంబంధించి once go through this as well. దాని తర్వాత జస్ట్ పార్ట్ 1 అయిపోయిందని అనుకుంటున్నా. యా, దిస్ పార్ట్ ఈస్ డన్. సో ఎస్ దట్స్ ఇట్ గైస్. క్విజ్ అండ్ నోట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. మరి నెక్స్ట్ సెషన్లో అయితే కలుద్దాం.